श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క అనుగ్రహ ఆశీస్సులతో భరద్వాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో జరుగుతున్న ఈ సత్సంగ యజ్ఞంలో ఒక అద్భుతమైన అమృత భాండం అని చెప్పాలి బుద్ధ ధ్యాన హృదయం యొక్క గ్రంథం. అద్భుతమైన అమృత భాండం. అమృత భాండమే ఎంతో విలువైనది, దాంట్లో అద్భుతమైనది. అమృత భాండం మనం ఇంతవరకు పాలన చేసుకున్న సాయినాథ గ్రంథం కావచ్చు, గురుచరిత్ర కావచ్చు, అనేక మహత్వ చరిత్రలు కావచ్చు. ఆ అమృత భాండంలో ఉన్న అద్భుతము అంటే ఏమిటి? ఆ అమృత భాండం యొక్క విలువని తెలియజేసే గ్రంథమే బుద్ధ ధ్యాన హృదయం. లేకపోతే ఏముంటుంది? ఆ అమృతం దొరుకుతుంది, వలక పోసుకోవచ్చు, సంపూర్ణంగా గ్రహించలేకపోవచ్చు, కొంత తాగి కొంత జార విడదవచ్చు, లేకపోతే దాని విలువే తెలియకుండా దాన్ని పూజిస్తూ ఉండవచ్చు. ఈ గ్రంథం పూజిస్తే ఫలితం లేదు, వలక పోస్తే ఒరిగేదేమీ లేదు. అందులోని తత్వం అంటే అమృతం యొక్క ప్రాధాన్యత తెలుసుకోగలిగితే, తెలుసుకుని స్వీకరించగలిగితే అది అద్భుతం. తెలుసుకుని స్వీకరించగలిగితే అద్భుతం, తెలుసుకోకుండా స్వీకరించగలిగితే అద్భుతం అనిపించుకోదు, అనుభవము అనిపించుకుంటుంది. చూడండి, అనుభవం అనిపించుకుంటుంది, అద్భుతమని గ్రహించలేము, తోచదు కూడా. అది ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత. గత వారం మనం ఏమి నేర్చుకున్నాం? కేవల సత్య యొక్క తత్వం నేర్చుకుంటున్నాం. మనసుని ఎరుగుడిలో మనసుని మన అధీనంచుకోవడానికి విరుగుడు ఏంటి, మనకు చలిస్తున్నది, దానికి మందేమిటి అనేది గత వారం వివరించుకున్నాం. ఈ వారం ఏంటి మనం మళ్ళీ గుర్తు చేసుకున్నామంటే, మొట్టమొదటిది మనస వాచ కర్మణ అంటే స్వీకరించద్దు అంటారు. మనసుని, మాటని, పనిని కూడా ఈ మూడింటిని సాధకం చేసుకోవాలి. సాధనం లేకపోతే నిరుపయోగం ఉంటుంది. మాట మాట్లాడే ఉపయోగం ఉండాలి, మనసుల యొక్క భావాలు ఉత్తమమైన ఆలోచన కలిగి ఉండాలి. అలాగే మనం చేసే పనిలో కూడా సమాజ హితం ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడే సార్థకం అవుతుంది, దాన్ని సమర్థవంతంగా చేయగలగాలి. అది ఎట్లా అంటే మన ఆశయాలకి అనుగుణంగా అవగాహనతో కలిగి మన ఆశ అనుగుణంగా మార్చుకోవాలి. మార్చుకోవాలంటే విషయం తెలియాలి. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? మనం సంస్కరించుకోవడం అనుకుంటున్నాం కాదు. ఆధ్యాత్మికత అంటే సత్యాన్ని గ్రహించడమే. సత్యాన్ని గ్రహిస్తే కదా సంస్కరించగలుగుతాం. ఎలా సంస్కరించగలుగుతాం? సత్యాన్ని గ్రహించడమే. ఆ గ్రహణం అంటే ఆ సత్యం ఎట్లా ఉంటుంది? ఒక పరమాత్మ గురించి కావచ్చు, లేకపోతే ఆత్మతత్వం గురించి కావచ్చు, లేకపోతే శాశ్వతత్వం ఏదో అది కావచ్చు. నువ్వు ఈ మూటికి ఏ పేరైనా పెట్టుకోవాలి. ఆ సత్యానికి పరమాత్మను పెట్టుకుంటారా, లేకపోతే ఆత్మను పెట్టుకుంటారా, లేకపోతే శాశ్వతమైన తత్వాన్ని పెట్టుకుంటారా, అది ఏదైనా కావచ్చు కాక. కాబట్టి మన యొక్క మానవ సాధకత ఏమిటి? ఎందుకు వచ్చినట్టు పిల్లకాయ అనుకోవడానికి అన్న బాబా అన్నప్పుడు ఏమిటి? సత్యాన్ని శోధించడం, సత్యాన్ని సాధించడం, సత్యాన్ని దర్శించడం. శోధన, సాధన, దర్శన, అది ఆధ్యాత్మికత. ఈ బుధదాన హృదయం కూడా శోధిస్తుంది. ఏమిటి తత్వం ఏమిటి, నీ యొక్క లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యానికి అనుగుణంగా నువ్వు ఎలా మార్చుకోవడానికి మార్గం ఏమిటి,
దాన్ని కేవల శ్రద్ధ అని పదే పదే వాడుతున్నాం మనం ఇక్కడ. కేవల శ్రద్ధ అంటే ఏంటి? నిష్కపటము లేకుండా సత్యంగా ఏకాగ్రతతో మనలో బయట వెలుపల ఏం జరుగుతుంది ఎదుగుతూ గమనిస్తూ ఉండడమే. ఏదైనా గమనిస్తేనే కదండి వాస్తవార్థమవుతుంది, లేకపోతే యాంత్రికం అవుతుంది. ఆ లక్ష్యం కోసంగా, ఏది సత్యాన్ని దర్శించడం కోసంగా దానికి తగినట్టుగా నీ మాటని, నీ మనస్సుని, నీ పనిని దాని అనుగుణంగా మార్చుకోవాలి. మార్చుకోవడానికి కారణం ఏం చేయాలి? జ్ఞానం. జ్ఞానం ఉంటే మార్చుకోలేక ఎలా మార్చుకుంటాం? ఆ జ్ఞానం 4 విధాలుగా ఉంటుందని చెప్తున్నారండి. అందులో ఒకటి శుద్ధ లక్ష్యావగాహన. కొద్ది పదాలు కొంచెం మనకి ఇబ్బంది పడదు. శుద్ధ లక్ష్య అవగాహన పదం చూడండి. శుద్ధ లక్ష్య అవగాహన ఉండాలి, లక్ష్యం ఉండాలి, అవగాహన ఉండాలి, దాంట్లో ప్యూరిటీ ఉండాలి. శుద్ధం అంటే శుద్ధ జలం అంటారు కదండి, అంటే ఏమిటి? ప్యూరిఫైడ్ వాటర్. అలాగే లక్ష్యం కూడా శుద్ధ లక్ష్య అవగాహన. దానిని ఏమంటారంటే ఈ బౌద్ధ మతంలో సార్థక సంప్రాజ్ఞానము. సార్థక సంప్రాజ్ఞానము. ఇది పదాలు కొత్తగా ఉండొచ్చు కాక, కానీ కొత్తైనా మనం తెలుసుకో. ఇప్పుడు పాతల చింతకాయ పచ్చడి తింటే ఎలా ఉంటుంది? కొత్త చింతకాయ తినాలి, కొత్త రకంగా దాన్ని చేసుకోగలగాలి. చింతకాయని విధి రకాలు చేసుకుంటారు, ఊరికి దంచి అదే పచ్చడి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా అని దాని చింతకాయనే దాని ఇంకో వేరే ఏదైనా చేసుకోవాలి. ఇప్పుడు ఆవకాయ చేసుకుంటున్నాం, మామిడికాయని. అలా కాకుండా మామిడికాయని బాగా తురిమి చేసుకున్నాం అనుకోండి, అది కూడా ఎంత బాగుంటుంది. ఆ మామిడికాయ తురిమి పచ్చడి పని తిన్నారా లేదు మీరు? దాంతో పులిహోర కూడా చేస్తారు. అట్లాగే ఆ జ్ఞానాన్ని ఇక్కడ మనం ఎందుకు సంప్రాజ్ఞానము, ఎందుకు కొత్తగా తెలుసుకుంటున్నాము అంటే అన్నీ తెలుసుకోవాలి. మనిషి శ్వాస ఉన్నంత వరకు తెలుసుకోవడమే వాడి లక్ష్యం కావాలి, తెలుసుకోవడమే వాడి జీవితం కావాలి. ఇక్కడ సంప్రజ్ఞానము అంటే ఏమిటి? ప్రజ్ఞ అంటే తెలివి. ప్రజ్ఞ అంటే తెలివి అంటే ఏంటి? ఏమలపాటు లేకుండా ఉండడం. సంప్రాజ్ఞానం అంటే ఏమలపాటు లేకుండా ఉండడం, అంటే అప్రమత్తంగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, స్పష్టమైన గ్రహణ శక్తి ఉండడం. సంప్రాజ్ఞం అంటే ఏదో మామూలుగా చదివేస్తూ ఉంటాం, ఏదో జ్ఞానం అని, శుద్ధ లక్ష్యావగాహన అది చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కొక్క పదంలోని అంతరార్థాన్ని మాస్టర్గా గ్రహించమంటున్నారండి ఇక్కడ. సంప్రాజ్ఞం అంటే ఏదో పదం మనకు సంబంధం లేని పదం కదా అనుకుంటా ఉంటాం మనం. ఇదంతా తెలుసుకోదు ఎందుకో, ఒకేసారి జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది కదా అనుకుంటాం. అదొకటి ఎక్కడ సరిపోతుంది? ఎన్ని విషయాలు తెలుసుకోవాలి నువ్వు. ఇప్పుడు మాస్టర్ గారు ఎంతగా శోధించారు, వివేకానంద ఎంతగా పరిశీలించాడు, శోధించి కొత్త విషయాలు మనకు లభిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ సంప్రాజ్ఞము సార్థక అన్నాడు అంటే ఏమిటి? ఆ జాగ్రత్తగా ఆ అప్రమత్తత అనేది, స్పష్టమైన గ్రహణ శక్తి అనేది ఎట్లా ఉండాలి? సార్థకంగా ఉండాలి. ఈ కాసేపు ఉండడం, కాసేపు లేకుండా ఉండడం కాదు, అది పర్మనెంట్గా ఉండాలి. మానవుడు, మనిషి తార్కిక శక్తి గలవాడు అని అనుకుంటాం మనం. ఇంత బాగా ఆలోచిస్తుంది వాడు, అందుకని వాడి క్రియలన్నీ, వాడి పనులన్నీ కూడా సహేతంగా ఉంటాయని అనుకుంటాము. అంటే మీరు తెలివైన వాడు అనే ఉద్దేశంతో నేను తెలివైన అనుకుంటూ నేను చేసే పనులన్నీ కూడా కరెక్ట్గానే ఉంటాను అనుకుంటాను నేను. ఎందుకంటే మనిషి ఏదేవాడు ఆలోచన శక్తి కలగవాడు అని నేను భావించుకుంటున్నా, కానీ సరైన ఆలోచన విధానం లేదు. ఇక్కడ అర్థం చేసుకోలేదు. మనిషి తానేది గొప్పగా ఆలోచించకపోవడం ఉంటుందో తన పనులన్నీ కూడా సహేతంగా అంటే సార్థకంగా ఉంటాయి, సహేతంగా అంటే సార్థకంగా ఉంటాయి అని అనుకుంటూ ఉంటాడట. కానీ పరిశీలిస్తే మానవులు ఎల్లప్పుడూ కూడా సహేతంగానే ప్రవర్తిస్తారని చెప్పలేము. పరిశీలిస్తున్న పదం వాడాడు ఇక్కడ. ఇప్పుడు నేను అనుకోండి, నేను చెప్పేదాన్ని కరెక్ట్ చేయాలని భావన ఉంటుంది అందరికీ కూడా. ఏం చెప్పిన ఎందుకంటే ఈరోజు మాస్టర్ గారి దగ్గర ఉన్నాడు, ఏదో సత్తాగా చెప్తున్నాడు కాబట్టి ఏం చెప్పినా కరెక్ట్ చేయాలని భావన ఉంటుంది. అందులో చెప్తాడు, నేను సత్తాగా చెప్తాను అనుకోండి రికార్డింగ్, అంతే కరెక్ట్ అని
అప్లోడ్ చేస్తుంటారు. ఆ తర్వాత నేను చూసుకోవాలి పొరపాటు చెప్పుకున్నాను నేను. ఏంటి అసలు పొరపాటు నేనే చెప్పుకున్నాను. అదే మొన్న జరిగిందన్నమాట. జిల్లేలు మోడీ ఆనందమాయాస అని చెప్పేసా. ఆనందమాయాస సత్సంగం చెప్పేసాను. కానీ జిల్లేలు మోడీ అనసూయ మాసం చెప్పాలి. అది చెప్పరు ఆదివారం సత్సంగం. ఇప్పుడు ఆనందమయ మాట చెప్పడం పొరపాటు కదా. నేను చెప్పింది కరెక్ట్ చెప్పేసి దాని రికార్డు యూట్యూబ్ ఎక్కిచ్చేస్తారు. దాన్ని సాల్వ్ చేయాల్సి వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ సత్సంగం చెప్పాలి, సత్సంగం ప్రిపేర్ అవ్వాలి, సత్సంగం చెప్పాలి, సత్సంగం చెప్పేది మళ్ళీ నేను పరిశీలించాలి. చూడండి దీనిలో ఎందుకని సత్యం ఉండాలి. అది వాస్తవంగా అవుతేనే మనం చెప్పగలగాలి. లేకపోతే అది ఈ అసత్యమే సత్యంగా మారిపోతుంది. యూట్యూబ్లో సాయిబాబా కొడుకు మాస్టర్ పెట్టేసి ఒక యూట్యూబ్లో పెట్టేశారు. సాయిబాబా కొడుకు మాస్టర్ గారు అని చూసేసారు. జనాలు వేల మంది చూసేస్తున్నారు. దాన్ని మనం విమర్శించాం. మాస్టర్ గారు కూడా సాయిబాబాని ఎక్కడ ప్రూఫ్ ఎక్కడ అంటే విద్యానగర్లో నా కొడుకు లాంటి వాడు చెప్పాడు కదా, సాయిబాబా ఒక పేట అన్నాడు కదా, గులవడ మరాలి, అందుకని మాస్టర్ గారు కొడుకు అని పెట్టడం తప్పేముంది అని అన్నారు వాళ్ళు. ఇక్కడ పరిశీలిస్తున్న పని వచ్చింది, అందుకు చెప్తున్నాను ఇక్కడ. ఓకే, మీరు చెప్పింది కరెక్టే. అయితే సాయిబాబా ప్రతి ఒక్కరిని ఏమని పిలిచాడు? సాయిబాబా బావు అని పిలిచేవాడు. బావు అంటే ఎవరు? సోదరుడు అని అర్థం, తమ్ముడని అర్థం. అప్పుడు మిగతా వాళ్ళంతా కూడా మా అన్న సాయిబాబా అని రాసుకోవాలి కదా. మహాసాపతి కానీ, దీక్షితి కానీ, బూటీ కానీ. సోదర అని అర్థం. సోదర, బావు అంటే సోదర అని అర్థం. సోదర అని అర్థం. సోదరు అంటే ఎవరు? తమ్ముడు, అన్న అనుకుంటాం. మరి అందరూ ఆయన పిలిచారు కదా. అప్పుడు మహాసాపతి ఏమని? మా అన్న అని చెప్పాలి. ఇప్పుడు మహాసాపతి అన్న సాయిబాబా అని చెప్పాలి. ఎవరో ఒకరు పెట్టారులేండి. మనం చెప్పాం, అది వాళ్ళు మార్చుకోలేదు. మన సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. అందరూ పరిశీలిస్తే తప్ప మానవులు ఎప్పుడు సహేతంగా ప్రవర్తిస్తారని చెప్పలేము. అతను గొప్పవాడు అయి ఉండొచ్చు కాక, మాస్టర్ గారికి దగ్గరగా ఉండేవాడు కూడా అయి ఉండొచ్చు కాక, కానీ వాస్తవం ఇక్కడ సరిదిద్దుకోవాలి కదండి. అందుకే మిడిమిడి జ్ఞానం పనికిరాదు. దూరపకుండా నూరుపడే భావన మనకు ఉంటుంది. వాస్తవం మనకు తెలుసు, అర్థమవుతుంది. అదండి ఇక్కడ పరిశీలించమని చెప్పడం. ఎందుకు మాస్టర్ గారి గ్రంథాన్ని మనకి ఏది నిజము మతం ఎందుకు అంటే ఆలోచించండి, పరిశీలించండి. గుడ్డిగా దేన్ని నమ్మవద్దు, సత్యాన్ని తెలుసుకోండి అని స్వామి వివేకానంద చెప్పినట్టుగానే మాస్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ. ఇందులో స్వార్థపూరితమైన ప్రాపంచిక విషయాల్లో కూడా మానవుడు తన లక్ష్యాన్ని, పథకాన్ని, ప్రయోజనాలు కూడా మర్చిపోతున్నాడు. రాగద్వేషాలకి వశమవుతున్నాడు. తద్వారా పక్కదారి పడుతున్నాడు. ఇక్కడ స్వార్థపూర్వమైన ప్రాపంచిక విషయాల్లో కూడా నిస్వార్థం కాదు సార్. స్వార్థపు మీ ఇంటికి వచ్చాను కూడా, మీద పని నాకు వచ్చాను నేను. వచ్చిన తర్వాత మీదనే వచ్చా. ఎందుకు వచ్చాను మర్చిపోయా. ఇంత పని మీద వచ్చాను, ఎందుకని మర్చిపోయా. అక్కడ క్షణికమైన ఇది వస్తువు కావచ్చు, విషయం కావచ్చు, చర్చ కావచ్చు, అవన్నీ కూడా అది ఇష్టంతో కావచ్చు, ద్వేషంతో కూడా కావచ్చు. దాన్ని నేను మాట్లాడతాను. దాన్ని మాట్లాడడం వల్ల ఏమవుతాను, మీకేమనిపిస్తుంది? అనవసరం జ్యోతి చూస్తాను మీకు. నేను వచ్చిన స్వార్థం పనుకు, నా పని కోసం నేను వచ్చా. మీకు అనిపిస్తుందా? అప్పుడే నేను చిక్కుకున్నాను అంటే నా పని కాదు కదా సార్. అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే స్వార్థపూర్వ ప్రాపంచిక విషయాల్లో కూడా ఆధ్యాత్మిక శాస్త్రానికి పక్కన పెట్టండి. ఆ విషయాల్లో కూడా క్షణికమైన భాగద్వేషాలకి, సరే ఒక కుటుంబం అనుకుంటాం, భార్య భర్త, తండ్రి బిడ్డలు, వీళ్ళల్లో కూడా నిస్వార్థం ఎంతవరకు ఉంటుంది? ఉండదు.
ఏదో పొందాలని ఆలోచన, భర్తకైనా భార్యకైనా తండ్రికైనా బిడ్డలకైనా కూడా. ఇటువంటి స్వార్థపుర కార్యకలాపాల్లో కూడా క్షణికాదేశానికి లోనే బంధం చెడిపోదా? ఇదైతే మీకు కరెక్ట్ సరిపోవచ్చు. అంటే రాగద్వేషాలకు లోని సోమర్తనానికి గురి అయి నిరర్థకమైన క్రియాకలాపంలో, అంటే పనికి మాలిన పనిలో, దాంట్లో చిక్కుకొని పెడదారిన పడిపోతున్నాం. అందుకని జాగ్రత్తగా ఉండు. అందుకు చెప్పాడు, కేవలం అంటే ఎరుకతో నీళ్ళు బయట జరిగే ప్రతి దాన్ని క్షణం గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుగా జాగ్రత్తగా ఉంటాం. ఉదయం బంధం చెడిపోతుందని ఆయన ముదే స్వార్థం. ఆమె లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆమె ఉండదు. ఇద్దరు స్వార్థపూరితమే. అలాగే తండ్రి బిడ్డలు, అలాగే స్నేహితులు, తోబుట్టువులు. అంతే కదా సార్. నిజంగా ఈ తోబుట్టులు స్నేహితులు కూడా నిస్వార్థంతో ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కరు కూడా ఉండరని నా భావన. అది తప్పవచ్చు, లేదా రైట్ అయినా కాకపోవచ్చు. అంటే దానివల్ల ఏమిటండి, వాడు పక్కదారి పడిపోతాడు. వాడు ఆ పక్కదారి పడిన తర్వాత ఏమవుతాము? పతనమైపోతాం. బాహ్యాభ్యంతర విషయాలు కూర్చున్న మన భావాలు తాకిడికి మన జీవితం నుండి పక్కకు తొలగడం అసమంజసము, మరి తప్పు. ఇప్పుడు స్వాతంత్ర ప్రారంభంలోనే మనం గాడి తెస్తామనుకోండి, మనం పతనమైపోతున్నాం. అంటే ఏంటి? మన భావాల తాగిడికి జీవితం అంతా పక్కకు తొలగడం అసమంజసము. ఎందుకు వచ్చిన జాడ పెట్టుకుంటున్నాం? ఇది తప్పు. అయితే ఇలా పక్కదారి పట్టి స్వభావాన్ని పరిమితం చేసుకుని వాటిని సంపూర్ణంగా నివారించుకోవడానికి యత్నించుకోవడం అవసరము. ఇది అండర్లైన్ చేసుకోవాలి మనం. ఏమని? ఇలా పక్కదారి పట్టే స్వభావాన్ని తొలగించుకోమల పరిమితం చేసుకో. పదం ఉందని ఇక్కడ మానసిక పరిమితం చేసుకో, తగ్గించుకో. పరిమితం చేసుకో, సింపుల్ గా చేసుకో. మనకి తగనట్టుగా వాళ్ళు ప్రవర్తించారనుకోండి, సూటిగా చెప్పొద్దు, దాన్ని మెల్లగా చెప్పడానికి ప్రయత్నించు. దాన్ని పరిమితం చేసుకో. లేదు ఈరోజు 4 సార్లు కోపడుతున్నాను, కాదు 2 సార్లు తగ్గించుకో. అందుకని పరిమితము అనే పదం వాడినండి ఇక్కడ. వాటిని సంపూర్ణంగా వివరించుకోవడానికి నువ్వు యత్నించు. పరిమితంతో మొదలు పెట్టాలి, అపరిమితానికి చేరుకోవాలి. దాన్ని యత్నించుకోవడం ఎంతో అవసరము. ఇది మహనీయుడికి సాధ్యం కదా, మనబోటి వాళ్ళకి కాదు కదా అంటాం మనం. ఎందుకని? మనమే తప్పేసుకోం కదా. కాబట్టి మన మనకు కాదు అనేటప్పటికీ హుషారు వస్తుంది మనకి. కానీ మనకు కాదు లేదండి అనేసి, ఇది మహనీయుడికి కాదు అనేసి. కానీ అదే బలహీనత మంది. ఈ బలహీనతను అధికారపూర్వకమైన ఆదేశాల ద్వారా కానీ, శుష్కమైన హేతువాదం ద్వారా కానీ, సర్వపన్నాలను బలించడం ద్వారా కానీ తగ్గించలేము, నిర్మూలించలేము. ఈ బలహీనతని, ఏది మన బలహీనతని, ఏదో అధికారపూర్వకమైన అంటే చిచ్చిగా ఆదేశాల ద్వారా ఇలా ఉండాలి అంటే ఆ కాసేపు ఉంటాడు, ఆ తర్వాత మారిపోతాడు. ఇప్పుడు కమ్యూనిస్టులు అంతే కదండి. ఇప్పుడు చైనా కావచ్చు, రష్యా కావచ్చు, నిర్బంధమైన ఇస్తారు. ఆ నిర్బంధంలో ఉండగలుగుతున్నారా? జారిపోతున్నారు. కాబట్టి ఆ నిర్బంధమైన ఆజ్ఞ ద్వారా కానీ జరగదు, నిర్మూలించలేము. 2, శుష్కమైన హేతువాదం ద్వారా కానీ. ఇక్కడ శుష్కమైన అనే పదం వాడారు. శుష్కమైన అంటే అర్థం ఏంటి? సారం లేనిది అర్థం, నిస్సారమైనది అర్థం. ఏ విధమైన అందులో సారం మాత్రం ఉండదు. హేతువాదమే, ఆ మాత్రం సారం ఉండదు. ఇక్కడ హేతువాదం అంటే ఏంటి? ఏదైనా విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా దాని వెనుక ఉన్న కారణాన్ని అంటే తర్కంతో పరిశీలించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఒక దృక్పథం హేతువాదం అంటే. అదండి హేతువాదం అంటే. ఏదో గుడ్డిగా నమ్మరు, దాన్ని పరిశీలిస్తారు, దానికి ప్రమాణం కావాలి, అప్పుడు చేసుకునే దృక్పథం అది. మరి వాళ్ళు హేతువాదం అంటే వాళ్ళు ప్రతి విషయాన్ని విమర్శనాత్మకంగా పరిశీలిస్తారు. అది సాంప్రదాయం కావచ్చు, మత ఆచారాలు కావచ్చు, మత నమ్మకాలు కావచ్చు,
ప్రశ్నించడం వాళ్ళు వెనుకాడరు. అంటే వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నించడం కరెక్టు. ఇక్కడ ఏమన్నాడు? శుష్కమైన హేతువాదం అన్నాడు. అంటే ఏంటి? ఆచారపర విషయంలో కావచ్చు, మతపర విషయంలో కావచ్చు, వాళ్ళు చేసే వాదనలో సారం ఉండదు. ఎట్లా అని అడుగుతాం. రామాయణంలో వాళ్ళ వాదం చెప్తున్నా, శుష్కమైన హేతువాదం అని చెప్తున్నా. రామాయణం శూర్పణఖ రాముడి దగ్గరకు వచ్చింది. రాముడిని చూస్తానే నిన్ను పెళ్లి చేసుకుంటాను అనింది. రాముడు ఏమన్నాడు? నాకు పెళ్ళా ఉందయ్యా, నువ్వు లక్ష్మణుడు అడుగు అన్నాడు. లక్ష్మణుడి దగ్గర బొమ్మన్నాడు తమ్ముడి దగ్గరికి. తమ్ముడు ఏం చేశాడు? ముక్కు చెవులు కోశాడు. అదేందండి అంటే హేతువాదం అనమాట. అదేందండి? వచ్చాడు, అడిగాడు అనుకో, అమ్మ పెళ్ళి మాకు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పొచ్చు కదా. ఎందుకు లక్ష్మణుడి దగ్గర బొమ్మన్నాడు? వితడవాదమా లేకపోతే నిజమైన వాదం ఇదే? ఏం సార్? రాముడు చెప్పాడు నిరుపమని చెప్పచ్చు కదా. మరి రాముడు లక్ష్మణుడు నిరుపమన్నాడు, ఇందులో సారం ఉందంటారా? ఇప్పుడు లక్ష్మణుడు వచ్చాడు అనుకో, వాడికి ముక్కు చెవులు పోయాలి. ఇది హేతువాదులకు వచ్చే ప్రశ్న అండి. నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. ఇందులో సారం అనేది ఉంది, అసలు పరిశీలించిన విషయం ఉంది. అసలు రామాయణం ఎందుకు వచ్చింది అది మూలం కావాలి. రామాయణం ఎందుకు వచ్చింది అది మూలం కావాలంటే. ఇప్పుడు ఒక సినిమా చూస్తాం సార్, సినిమాలో విలన్ ఉంటాడు, వాడి ఉంటాడు. ఎందుకు విలన్ రావాలి? ఎందుకు విలన్ పాత్ర పెట్టాడు? ఒక సినిమాలో విలన్ పాత్ర పెట్టాడంటే ఎందుకండి? సత్యం గెలుస్తుంది చెప్పడం కోసమే కదా అండి. అలాగే రామాయణం ఎందుకు వచ్చింది? ధర్మం మీద కలపడం కోసంగా, అధర్మాన్ని నిరోధించడం కోసంగా అని చెప్పడం వచ్చి అది మూలం. అది తెలుసుకోకుండా బాగా ఆలోచించాలి సార్. ఇక్కడ ఎందుకంటే శుష్కమైన హేతువాదం అనే పదం వచ్చింది ఇక్కడ. అంటే ఆ హేతువాదులు వాదించారు రామాయణం గురించి, అందులో సారం లేదని చెప్పడం ఉద్దేశం అండి. కాబట్టి ఈ శుష్కమైన హేతువాదం ద్వారా కానీ ధర్మ పన్నాల మాట్లాడుతూ ఉంటారండి. వల్లిస్తారు దాన్ని ఉంటాయా నా బొడగడ అలా అనుకుంటారు కదా. వారి వల్ల కూడా దీన్ని తగ్గించలేము. ఏది? బలహీనతని. ఏ బలహీనత అంటే ఏంటి? లౌకిక విషయాల్లో కూడా రాగద్వేషాలకు లోనై మన పని చెడగొట్టుకోవడం. ఆ బలహీనతని వీటి ద్వారా తొలగించుకోలేము. ఒకటేమని చెప్పాడు? డిక్టేషన్షిప్ ద్వారా చేయలేము. రెండవది శుష్కమైన హేతువాదం వల్ల, అంటే సాలం లేదు మాటల వల్ల దాన్ని తొలగించుకోలేము. మూడవది ధర్మ పన్నాలు వల్లించడం ద్వారా. చెప్పేవారికి నిధులు, చేసేవన్నీ వేరే ఉంటాయి. దానివల్ల కూడా దీన్ని విభజించడం. నేను చెప్పేవని చేసే విధంగా ఉంటే మీరేమనుకుంటారా? వాడే చేసి మనం ఎందుకు చేయకూడదు అనుకుంటారు అనుకో సార్. అందుకని వాటి ద్వారా దీన్ని తగ్గించలేము, నిర్మూలించలేము. ఒకవేళ అలా చేస్తే ఏదో ఒక నాటికి ఈ బలహీనతలు తిరుగుబాటు చేస్తాయి, భావోద్రేకులు తిరుగుబాటు చేస్తాయి, అసంబద్ధమైన ప్రవర్తన రూపంలో ప్రకటమవుతాయి. ఇప్పుడు టెంపరీగా నా మనసుని అణుచుకోవచ్చు కాక బయటికి వెళ్ళగానే వెంటనే బుస్తని కొడుతుంది. ఇది కూడా అసంబద్ధమైన ప్రవర్తన రూపంలో ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది? సంబంధం ఉండదు, అసంబద్ధం, అర్థం లేని విషయంలో వెంటనే అది ప్రకటమవుతుంది. అంటే ఏంటి? కృత్రిమంగా శాంతిని నెలకొల్పుకున్నవాడు, అంటే టెంపరీగా అనుకున్నవాడు ఒక్కసారిగా తీవ్రమైన చికాకు, కోపానికి గురైనట్లు. ఇక్కడ కోపం వద్దు, చికాకు వద్దు అనుకుంటాం. అక్కడ పోతానే గుడికో తడుకో ఏడుకోపోతాం అనుకోండి, ఎవడో తిరుగుడు కాలు తగిలింది అనుకోండి, ఏమైనా బుద్ధుంది అక్కర్లే అని అంటాం మనం సార్. దేవాలయానికి వెళ్దాం అనుకోండి, ఎవడో కొంచెం బుద్ధం తగిలింది అనుకోండి, చూస్తూ ఎందుకు చేస్తామంటాం మనం. అంటే ఏంటి? మన కోపం ఆవేశం ఉండదన్నమాట. పరంగా కృత్రిమంగా అంచుకున్నాం, కానీ అసలు మధ్యలోపటికి బుస్తని బయట వచ్చేసాము. మరి దానికి నివారణ ఏమిటి? మొట్టమొదట వీటిని అర్థం చేసుకుని మన లక్ష్య సాధనకు అనుగుణంగా మలుచుకోవడానికి ప్రయత్నించి. ఏం అర్థం చేసుకోవాలి?
ఈ బలహీనత వల్ల నష్టమా లాభమా? ఈ రాగద్వేషాలకు లోనవడం వల్ల అసలు లక్ష్యం మనం ప్రయోజనాన్ని పొందలేము. ఏమిటి ఆ లక్ష్యం? మళ్ళా వెనక్కి వస్తున్నాం. సత్యాన్ని తెలుసుకోవడము, సత్యాన్ని గ్రహించడము, అది మన లక్ష్యం అండి. దాని పక్కదోర పట్టిస్తుంది ఇవన్నీ కూడా. ఇప్పుడు తమసోమ జ్యోతిర్గమయ ఎవరు చెప్పారు? వేదంలో చెప్పారు. ఎప్పుడు చెప్పారు? తమసోమ జ్యోతిర్గమయ, అజ్ఞానం నుంచి వెలుగులోకి ప్రవేశించు. అది మన లక్ష్యం కావాలి. అజ్ఞానం ఉంటే బంధం, జ్ఞానం ఉంటే విముక్తి. చూడండి, చాలా అర్థం ఉంటుందండి. అజ్ఞానం ఉంటే బంధమే, జ్ఞానం ఉంటే విముక్తి ఉంటుంది. కాబట్టి ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. అసత్యాన్ని సత్యానికి మళ్ళు, అజ్ఞానం నుంచి చీకటి నుంచి విలువలోకి ప్రవేశించు. మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువును కూడా నువ్వు అమృతంగా నువ్వు మార్చుకో. ఇక్కడ ప్రయత్నించని చెప్పాడు కదండి. అందుకని మృత్యోర్మాం అమృతంగమయ అని చెప్పాల్సి వస్తుందండి ఇక్కడ. అందుకనే ఇది తలరాత ఉంటుంది, బ్రహ్మ మన తలరాత రాశాడు, కానీ మార్చుకునే శక్తి మనలో ఉంది. దాన్ని అవగాహన చేసుకో, దాన్ని ఆవాహన చేసుకో. ఆవాహన చేసుకొని దానిని ప్రాక్టికల్గా పెట్టి, అంటే ఇచ్చే ఒక ఏ లక్ష్యం కోసం పడుతున్నాము అనుకున్నామో దానికోసంగా నువ్వే మారాలంటే. నువ్వు మారాలంటే ఫలితం ఉంటుంది. ఇట్లా పోర్చుగల్లో ఒక ఉన్నది, ఆమె పేరు మారియా. ఆమె పేరు పూర్తి పేరు ఏంటంటే, ఆమె పేరు మారియా కాన్సెస్టావో. మారియా కాన్సెస్టావో ఆ పదాలు ఉంటుంది. మనం మారియా అని పెట్టుకుంటాం, సింపుల్ గా ఉంటుంది, మారియా అని పెట్టుకుంటాం. కానీ ఒకసారి ఒక పని మీద ఢాకా వెళ్ళింది. ఆయన బాగా చదువుకున్నది, 20 సంవత్సరాలు చదువుకున్నది. ఫ్లైట్లో ఒక అటెండెంట్గా, అంటే విమానాశ్రయంలో గొప్ప ఉద్యోగము, విలాసవంతమైన జీవితము. నేను ఒక ఢాకా వెళ్ళింది ఒకసారి. ఢాకా బంగ్లాదేశ్ అనుకుంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో పని చూసుకున్నది. ఇంకా ఫ్లైట్కి బయలుదేరితే ఫ్లైట్ ఆలస్యం అంటే తను అలా ఊరు చూద్దామని అలా పోయింది. పోతే అక్కడ ఒక బస్తీ అంటారు కదండి, అంటే ఏంటి, ఊరికి చివరు ఉండేవారు. అక్కడ చూసినప్పటికీ అక్కడ ప్రతి ఒక్కరికి చదువు నిరక్షరాస్యులుగా ఉన్నారు, చాలా పేదరికంలో ఉన్నారు. కొంచెం ఆమెకు అనిపించింది, వీళ్ళు ఎలాగైనా సరే వీళ్ళు ఉద్ధరించాలి అనిపించిందట. జరిగిన సంఘటన అండి, 2005లో జరిగిన సంఘటన అండి. అనిపించిన తర్వాత వాళ్ళని ఉద్ధరించాలంటే ఇంకా డబ్బులు కాదు కదా, ఈ విజయం ఇండస్ట్రీ చాలదు. ఎలా చేయాలనుకున్నారంటే, మామూలుగా అథ్లెటిక్ పోటీల్లో బహుమతి ఇస్తుంటారు కదండి, అంటే రన్నింగ్ రేసులు కావచ్చు, మారథాన్ అంటారు కదా, అంటే ఉదయం పరిగెత్తారు, మారథాన్ అనే ఉంటారు కదా సార్, 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెత్తారు చూస్తాడు. అటువంటి వాళ్ళు పాల్గొన్నది. అయినా డబ్బులు చాలా. జిమ్నాస్టిక్ నేర్చుకున్నది, దానికి డబ్బులు. ఎందుకంటే 101 కుటుంబాలని నేను చదివించాలి, 600 మంది పిల్లలకి నేను చదువు నేర్పాలి, 101 కుటుంబాల్లో 600 మంది పిల్లలకి నేను చదువు నేర్పాలి నిశ్చయం పెట్టుకున్నది అనమాట. అందుకోసంగా అట్లా చేసి ఏమీ లేదు. తర్వాత చేసేది సాహస కృత్యాలు చేసి డబ్బులు ఇస్తారు కదా, అందుకొని ఎవరెస్ట్ ఎక్కడ మొదలుపెట్టింది. అప్పుడు వయసు అంతా 20-30 సంవత్సరాలకే, అప్పటికి ఏం ఆటలు కూడా తెలియదు దానికి. ఆ 30 సంవత్సరమే ఆటలు నేర్చుకొని జిమ్నాస్టిక్ నేర్చుకుంది అనమాట. దేనికోసం? ఆ 101 కుటుంబాలు 600 మంది చదివించాలి అని. తనగా మారిందా లేదా? మార్చుకున్నదే లేదా? మారింది కాదు, మార్చుకున్నదే లేదా? అంత అయిన తర్వాత కొండ ఎక్కేది పడిపోయింది, కీళ్ళు ఇరిగిపోయింది. ఇప్పుడు ఏదైనా పనికిరాదు డాక్టర్లు. 4 ఏళ్ళు రెస్ట్, మళ్ళా 4 ఏళ్ళ తర్వాత, అంటే చూడండి 20 ఏళ్ళు, 1 4 31. అంత అయిన తర్వాత
ఇంకా ప్రపంచ దేశంలో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాలని ప్రయత్నం చేస్తుంది. గిన్నీస్ రికార్డు బుక్కలు ఎక్కాలని ఏ సహజ కార్యాలు అన్ని సహజ కార్యాలు చేస్తుంది. 17 ఏళ్ళ తర్వాత అంటే ఈమె 27 సంవత్సరంలో మొదలుపెట్టే 17 27 17 44 అంతే కదా, 44 సంవత్సరానికి ఆమె అని సాధించి ఆ 101 కుటుంబాల్లో 600 మంది పిల్లలకి అద్భుతమైన విద్యను అందించింది. ఇప్పటికీ వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, నర్సులు, పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. అంటే ఏమిటి, 205 + 17 అయితే 205 10 17 222 2022 ఇప్పుడు 3 ఏళ్ళు 2022కి ఆమె అంతటి సాహసంతో దాన్ని నెరవేర్చుకుంటారు. ఆమె ఇప్పుడు తన జీవిత కథనే ఇప్పుడు మోటివేషన్ స్పీకర్ అంటారు కదండి, స్కూళ్ళలో వచ్చి విద్యార్థినికి ప్రేరణ మోటివేషన్ స్పీకర్ అంటారు. ఇది మామూలుగా ఎట్లా అంటే రోటరీ క్లబ్, జూనియర్ అంతే సార్. 2005లో ఆమె మొదలుపెట్టింది. ఇప్పుడు 2022కి పూర్తి అయింది. 17 సంవత్సరాలు అయింది. 3 ఏళ్ల ముందు పోర్చుగల్ ఆమెది. ఢాకాలో ఉండే వాళ్ళకి దేశం కాని దేశం, వాళ్ళ పరిచయం ఉందా, బంధువులా కాదు, వాళ్ళ బంధువులు కాదు, అనాగరికులు. ఢాకాలో వాళ్ళని చదివించింది. ఆశ్రమాలు పెట్టుకునే సంగతి ఈ ఒక్కటే. ఇక్కడ ఎందుకు చెప్పుకోవాలంటే మనకు మనం వ్యక్తం చేసి మార్చుకోవాలి అనే పదం వచ్చింది సార్. ఇక్కడ ఏం చెప్తాను చూడండి, ఇక్కడ మనక మనం మార్చుకోవాలి, ప్రయత్నం చేయాలి, మనమే మారిపోవాలి. ఆ బలహీన బయటపడాలి అంటే ఈ మారియాని గురించి మనం వివరించుకుంటున్నామండి. ఇప్పుడు ఆమె జీవిత ద్వారా మనకేం అర్థమవుతుంది, ఇక్కడ సాయం చేసే స్వభావమే కాదు, మనలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటాయో తెలియజేస్తుందా లేదా. ఇదండి దీని ఈ మారడం అనే ఉద్దేశానికి మనం ఇక్కడ వివరించుకోవడం. అంటే మన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అది బయట పెట్టేదండి ఈ బుద్ధిదాన హృదయం. ఎందుకు చెప్పడం, ఇది మహాత్ముడికే సాధ్యం, మనకు సాధ్యం అనుకున్నాం కదండి. అందుకోసంగా ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తుందండి ఇక్కడ. అప్పుడేమవుతుంది, మనం ప్రతిఘటించే ఏ శక్తులకైనా సరే మనం అనువైన రీతిగా మార్చుకుంటుంది. ఏది సంకల్పం అంటే మొదటి కేవల శ్రద్ధ అంటే స్వచ్ఛమైనది, ఏకాగ్రమైనది, ఇరుకుతో కలిగి ఉండేది, ప్రతి అనుక్షణం గుర్తిస్తూ ఉంటే మనకు అడ్డుపడే శక్తులంతా కూడా ఖండించి వేస్తుంది. అప్పుడు మనలోని వివిధ గుణాలని, కోరికలని, క్రియలని సమన్వయపరచుకోవడం, దాన్ని క్రమబద్ధీకరణ చేసుకోవడం సహజమైన ఆత్మ నిగ్రహం ద్వారా మాత్రమే సాధ్యము అని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. అంటే ఏంటి, మన గుణాలని, మన కోరికలను, క్రియలను. ఇక్కడ ఆత్మ నిగ్రహము అంటే ఏమిటి, అది కూడా మన ప్రశ్న. ఆత్మ నిగ్రహం ఆత్మ నిగ్రహం అంటే మనం నిగ్రహించుకోవాలి అనే భావన మనకు ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఆత్మ నిగ్రహం అంటే మనలో యొక్క భావోద్వేగాలు ఉంటాయండి, కోరికలు, ఆలోచనలు, భావోద్వేగాలు, కోరికలు, ఆలోచనలు నియంత్రించుకోవడానికి ఒక ముఖ్యమైన నైపుణ్యం. ఆత్మ నిగ్రహం అనేది ఒక ముఖ్యమైన నైపుణ్యం. ఇది మన జీవితంలో వివిధ రంగాల్లో మనకు కనిపిస్తూ ఉంటుందండి. వివిధ రంగాల్లో విజయం సాధించడానికి ఇది సహాయపడుతుంది. ఏది ఆత్మ నిగ్రహము అంటే ఏంటి, ఇక్కడ ఈ ఆత్మ నిగ్రహం అంటే ఒక కోరికల గురించి అనుకున్నాం, భావోద్వేగాల గురించి అనుకున్నాం, ఆలోచన గురించి అనుకున్నాం. దాన్ని నియంత్రించడం కోసం దానిలో నైపుణ్యం అనేది సంపాదిస్తాన్ని ఆత్మ నిగ్రహము అంటారు. అంటే మన జీవిత వివిధ రంగాల్లో ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒకటి భావోద్వేగాలు అనుకున్నాం, ఇంకా గుణాలు అనుకున్నాం, రెండోది కోరికలు అనుకున్నాం, మూడవది ఆలోచన అనుకున్నాం. చూడండి, మొట్టమొదటి భావోద్వేగం. భావోద్వేగం అంటే ఎటువంటిది, ఏంటి భావోద్వేగం అంటే కోపము, విచారము, భయము, ఈ మూడు. ఇదే భావోద్వేగం అంటే.
కోపము, విచారము, భయం. వీటిని ఏం చేయాలి? నువ్వు దాన్ని లోక తీసుకున్నప్పుడు నైపుణ్యం నువ్వు సంపాదించాలి. నైపుణ్యం సంపాదించాలంటే ఊరికి వచ్చేస్తుందా? అభ్యాసం చేయాలి. రెండవది కోరిక. ఏ కోరిక? టీవీ పదార్థాలను కోరిక అనుకుందాం, స్వీట్ తినాలని కోరిక అనుకుందాం, లేదా షాపింగ్ చేయాలని కోరిక. అవసరం ఉండదు, టైం ఖాళీగా ఉంటుంది, అలా అబ్బాయి షాపింగ్ చేసి వస్తాం. 11 వచ్చేవాడు 11 ఉన్నాం. మళ్ళీ షాపింగ్ అంటారు. అలా అన్ని తిరుగుతారు పాపం, అన్ని చూసి చేస్తారు, ఏమి కొనరు. కొందరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఏదో అవసరం ఉందా లేదా, ఏదో కొనాలి కాబట్టి షాపింగ్ చేసుకుంటారు. దానిని నిగ్రహించు, నియంత్రించు. అందుకే ఆలోచన, అది ఫలితం ఉందా లేదా. అందుకే ఎరుకలు, ఒక వస్తువు కొనాలనుకుంటే ఇది అవసరం ఉందా లేదా అని పరిశీలించి ముందు. అనవసరమైన పోగు చేసుకుంటే ఏమవుతుంది? ఇంటిలో చెత్త అవుతుంది. అంటే వాటిని నియంత్రించి ఆరోగ్యపరమైన లేదా అవసరమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వు. ఇక ఆత్మనిగ్రహం అంటే ఏంటి? షాపింగ్ అనుకున్నాం, లేదా స్వీట్ అనుకున్నాం, ఏదైనా కావచ్చు, తినాలని కోరిక కావచ్చు, విహరించాలని కోరిక కావచ్చు, అనవసరంగా ఫోన్ చేయడం కావచ్చు. వీటన్ని కూడా ఆరోగ్యపరమైన లేదా అవసరమైన దానికి గురించి నువ్వు ప్రాధాన్యత ఇవ్వు. మూడవది ఆలోచన. ప్రతికూల ఆలోచనలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి, వాటిని నియంత్రించు. సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకో. అంటే నెగిటివ్ థింకింగ్ వద్దు, పాజిటివ్ థింకింగ్గా ఉంచుకోవడానికి నువ్వు ప్రయత్నించు. ఇక చెప్పాడు, ఆత్మ నిగ్రహం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్పడం ఇక్కడ దీని ఉద్దేశం అండి. ఇక్కడ ఇలా ఇది ఇంద్రియ మనోగ్రహానికి ఏది ఉపాయం? మళ్ళా వచ్చేదానికి కేవలం శ్రద్ధాంచడం వల్ల ఏది ఉపాయం అంటే అదే నీకు ఉపాయం. విషయ గ్రహణ క్రియకు దారితీసేలోగా విరామాన్ని కల్పించడం ద్వారా సార్థక సంప్రజ్ఞానానికి పనిచేసే అవకాశం కల్పిస్తుంది. ఇక్కడ సంప్రజ్ఞానము అంటే ముందే చెప్పుకున్నాం. ఇక్కడ సంప్రాజ్ఞం అంటే ఏమనుకున్నాము? జాగ్రత్తగా ఉండడం, అప్రమత్తం ఉండడం, సరైన గ్రహణ శక్తి, స్పష్టమైన గ్రహణ శక్తి కలిగి ఉండడం. కాబట్టి ఇక్కడ ఏంటంటే విషయ గ్రహణ క్రియకు దారితీసేలోగా విరామాన్ని కల్పించడం ద్వారా ఈ సార్థక సంప్రజ్ఞానానికి పనిచేసే అవకాశం కల్పిస్తుంది. అంటే గ్యాప్ వస్తుంది అనమాట. కొనాలని అనిపించదు అనుకోండి, పెళ్ళాలనిపించదు అనుకోండి, కొంచెం టైం ఉన్నప్పుడు ఆ టైంలో శుద్ధ లక్ష్య అవగాహన, అంటే ఇది అవసరం ఉందా లేదా అని నీకు ఆలోచించే గుణం నీకు అబ్బుతుంది. అవసరమైన శుద్ధ విషయ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏది? సంప్రాజ్ఞము అనేది. అంటే అప్రమత్తతగా ఉండు, జాగ్రత్తగా ఉండు, స్పష్టమైన గ్రహణ శక్తి కలిగి ఉండు అనేది ఏం చేస్తుందంటే అవసరమైన శుద్ధ విషయ జ్ఞానాన్ని నీకు అందిస్తుంది. తద్వారా నువ్వు లక్ష్యం నుండి పక్కకు తొలగిపోవడానికి అవకాశం ఉండదు, అసంతృప్తికి గురి కావు. ఏమిటి మన లక్ష్యం? మనం చెప్పుకున్నాం, సత్యాన్ని గ్రహించడము. మళ్ళీ పదే గుర్తు చేసుకోవాలండి. ఆధ్యాత్మికత అంటే సత్యాన్ని గ్రహించడము. దానికి పరమాత్మను పెట్టుకుంటావా, ఆత్మను పెట్టుకుంటావా, లేకపోతే శాశ్వత తత్వాన్ని పెట్టుకుంటావా? దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో, అది మనం గుర్తు చేసుకోండి ఇక్కడ. అలా కాకుండా పాత అలవాటు ప్రకారం మనసుకు లక్ష్యం నుంచి పక్కకు పోనిస్తే క్రమంగా మన శక్తి, మన యొక్క ఓరిమి, ఏకాగ్రత క్షీణించి లక్ష్యం యొక్క విలువను కూడా మర్చిపోయేలా చేస్తుంది. పాత అలవాటు ప్రకారం అన్నాడు ఇక్కడ. మనం తత్వంలో ప్రవేశించాం, కొత్త విధానంలో ప్రవేశించాం. దీనికి ముందు మనం ఎలా ప్రవర్తన ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దాన్ని అనుక్షణం గమనించురా. అలా గమనించకపోతే ఏమనపాడుతో నువ్వు దారి తప్పుతావు. దారి తప్పి ప్రయోజనం ఏంటి? నీ శక్తి హీనమైపోతుంది, నీ ఓరిమి తగ్గిపోతుంది, ఏకాగ్రత క్షీణించిపోతుంది. లక్ష్య యొక్క విలువ అంటే ఏమిటి? సత్యాన్ని గ్రహించడం విలువని కూడా మర్చిపోలే చేస్తుంది. ఏం సత్యం లేండి ఈ కాలంలో. ఎప్పుడైతే లివ్ ఇన్ ప్రజెంట్, వర్తమానం లేకపోతే ఎరుకుతో లేకపోతే నీ లక్ష్యాన్ని అది మరిచేలా చేస్తుంది. ఎందుకు వచ్చావో దాన్ని మర్చిపోతావు.
మానవుడు జన్మకు వచ్చింది దేనికి? సద్గుణం తెలుసుకోవడానికి అంటాడు. సద్గుణం అంటే సత్యాన్ని తెలుసుకోవడం కోసమే. అలా అసలు లక్ష్యాన్ని మరిచిపోయి దాని సాధనా కలాపాన్ని యాంత్రికంగా మాత్రమే అలవాటు చొప్పున నిర్వహిస్తూ ఉండే ఎందరో వ్యక్తులు మనం చూస్తున్నాము. చూడవచ్చున్నాడు మాస్టర్ గారు. యాంత్రికంగా అసలు లక్ష్యాన్ని మర్చిపోయి అలవాటు నిర్వహిస్తూ ఎందరో వ్యక్తిని మనం చూస్తున్నాము. మన కనపడమే ఉంది. మనం సమ్మేళనం చూస్తున్నాం, అనేక కూడా సత్సంగాలు చూస్తున్నాం, వాళ్ళ జీవిత విధానం చూస్తున్నాం, చెప్పేవాళ్ళు చూస్తున్నాం, వాళ్ళు చెప్పేది ఎలా ఉన్నది, చేసేది ఎలాగ ఉంది. ఇవన్నీ మన జాగ్రత్త కోసం అండి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండడం కోసంగా మనకి మాస్టర్ గారు ఈ గ్రంథాలు మనకి స్పష్టంగా ఇచ్చాడండి. మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తారండి. చూడండి, అసలు లక్ష్యాన్ని మర్చిపోయి దాని సాధనా కలాపాన్ని యాంత్రికంగా మనం అలవాటు చేసుకుంటున్నాం. స్పష్టంగా చెప్తున్నాం. లక్ష్యం ఏంటి? స్పష్టంగా లక్ష్యం ఏంటి చెప్పండి. సత్యాన్ని వివరించుకోవడం, సత్యాన్ని మర్చిపోకుండా ఉండడం. సత్యాన్ని వివరించడం, దాన్ని మర్చిపోకుండా ఉండడం. ఎవరు చెప్పేవాడి సంగతి వినేవాడు ఏంటి? ఎందుకు సత్యం వింటున్నారు? వాళ్ళ లక్ష్యం ఏంటి? మనలో ఉన్న అశుద్ధ భావాలను తొలగించుకోవడం లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మర్చిపోతున్నాం. వీడు మనవాడు చెప్తే వింటాం, మనవాడు కాకపోతే వినం. అదే మనవాడు కాదు కదా చెప్పేది తినండి, మా వాడే బాగా చెప్తా ఉంటాడు కదా అనే భావన ఉంటుంది. ఎవరు చెప్పినా మంచి వినవలే. మన లక్ష్యమైన సత్యాన్ని తెలుసుకోవడం మీకోసం కదా. ఆ లక్ష్యం అయిపోతాం. సాధన కల్ప యాంత్రికంగా మా అలవాటైపోతుంది. ఏదో సత్సంగానికి పోతున్నాం, ఏదో గుడికి పోతున్నాం, ఏదో పారాయణ చేస్తున్నాం, ఏదో వింటున్నాం. ఆ యాంత్రికమే అలవాటు తప్పని అనుభవిస్తుండే ఎందరో వ్యక్తులు మన సమాజంలో చూస్తూనే ఉన్నాం. అదే భజన చేసేవాళ్ళు కావచ్చు, నామస్మరణ చేసేవాళ్ళు కావచ్చు, పూజ చేసేవాళ్ళు కావచ్చు, దేవాలయాలు కట్టేవాళ్ళు కావచ్చు, సమాజ సేవ చేసేవాళ్ళు కావచ్చు. సమాజ సేవ ఉద్దేశం ఏమిటి? నిస్వార్థం చేయడం. అది పోయి యాంత్రికంగా చేస్తున్నాం. కానీ సత్యాన్ని నువ్వు కోల్పోతున్నావు, లక్ష్యాన్ని మర్చిపోతున్నావు. అటువంటి వాళ్ళు చూడవచ్చు అని మాస్టర్ స్పష్టంగా చూడవచ్చు అంటే అటువంటి ఉండారు. నువ్వు అజాగ్రత్తగా ఉండొద్దు, జాగ్రత్తగా ఉండు, ఏమన్న పాటగా ఉండొద్దు అని ఇన్ని విషయాలు చెప్తున్నానండి. స్పష్టంగా నువ్వు గ్రహణ శక్తుడు, ఇంకా అప్రమత్తంగా ఉండు. ఇటువంటి వాళ్ళు లోకంలో కనిపిస్తున్నారు నీకు అనే మాస్టర్ గారి హెచ్చరికండి ఈ గ్రంథం. సార్థక సంప్రాజ్ఞం ఈ ప్రమాదాన్ని నివారిస్తుంది. ఏమిటి? శుద్ధ లక్ష్యావగాహన ఈ ప్రమాదం నుంచి మనం కాపాడుతుంది. ఇప్పుడు సంప్రాజ్ఞం అని చెప్పుకున్నాం. అప్రమత్త జాగ్రత్తగా ఉంటే, సరైన గ్రహణ శక్తి ఉంటే, స్పష్టమైన గ్రహణ శక్తి ఉంటే నువ్వు దీని నుంచి బయటపడగలవు. అప్పుడేమవుతుంది? మనోవాక్యాలను వ్యర్థమైన క్రియాకలాపాలను శక్తిని ఖర్చు చేయనివ్వదు. మనోవాక్య అంటే మనసుని అనవసరంగా ఆలోచన ఉండదు, వాక్కు అనవసరమైన మాటలు మాట్లాడము, క్రియ అనవసరమైన ఏ పని చేయము. ఈ మూడు చేయనప్పుడు మన శక్తి రిజర్వ్ అయిపోతుంది. అనవసరంగా మాట్లాడే శక్తి వృధా అయిపోతుంది, కానీ ఫలితం ఉండదు. అంతే కదా, ఫలితం ఉండదు. వ్రతం చెడినా ఫలితం దక్కాలంట పెద్దలు. మనోవాక్యాలు మనస్సు, వాక్కు, క్రియ. మనసు ఆలోచనలు అంటే అనవసరమైన ఆలోచన చేయొద్దు, వాక్కు అనవసరమైన మాటలు మాట్లాడొద్దు, క్రియ అనవసరమైన పనులు చేయొద్దు. ఇప్పుడు చేసామనుకోండి నీ శక్తి డిశ్చార్జ్ అయిపోయింది, ఫలితం ఏమైనా ఉందా? అందుకే వ్రతం చెడినా ఫలితం దక్కాలంటారు పెద్దలు. నీ శక్తి వృధా అయింది కానీ ఫలితం సంపాదించావు. పోతే ఇప్పుడు శక్తి పోతే పోయింది, నేను గోల్ చేయరా. ఆ విషయం చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి వ్యర్థ కలాపాల్లో దాని ఖర్చు చేయు భాగం. ఆ ఖర్చు చేయకుండా నీకు ఆత్మ నిగ్రహం నీకు సహాయపడుతుంది. ఏది భావోద్రేకాలని, కోరికలని, ఆలోచనలని ఏ విధంగా నువ్వు నియంత్రించుకోవాలి. నిగ్రహించుకోకూడదండి. నిగ్రహించుకోవడం టెంపరీ, కృత్రిమం. అది నియంత్రించడం శాశ్వతం. అది ఆత్మ నిగ్రహం నీకు సహాయపడుతుంది. అప్పుడేమవుతుందంటే అన్ని క్రియలు తన లక్ష్యానికి అనుగుణంగా మార్చుకునే శక్తి మనం ఏర్పడుతుంది అన్నమాట. అలా మారుస్తుంది అన్ని క్రియలను. ఇక్కడ అన్ని క్రియలను తన లక్ష్యానికి అనుగుణంగా మారుస్తుంది అని చెప్తున్నానండి.
శక్తిని మనకి ఇస్తుంది అన్నాడు. ఈ ఒక్క వాక్యానికి ఉదయ ప్రార్థన. ప్రతి ఒక్కదానికి ఉదయ ప్రార్థన భేదాల సారాంశం అండి. అది ఉపనిషత్తు సారాంశం. అది నీ చేయ కార్యములన్నీ నీ సేవలేదు కాక ఒక్క వాక్యం పెట్టుకోండి. అప్పుడు మనం చేసే క్రియలన్నీ కూడా దేనిని పోతుంది, ఇది భగవంతుని సేవ, ఇది భగవంతుని కార్యం అనే భావన మనకు ఏర్పడుతుంది కదండి. మళ్ళీ ఆ ప్రార్థన కలుగుతుంది కదండి. అందుకు మాస్టర్ ఉదయ ప్రార్థన ప్రతిరోజు పఠించండి అని చెప్పడం. అప్పుడు లక్ష్య సాధ్యమైన కర్మలను ఎన్నుకునే నిత్య శక్తి అవగాహన వస్తుంది. మన లక్ష్యాలను ఏంటి? సత్య శోధన, సత్యాన్ని పొందడం, సత్యాన్ని గ్రహించడం. ఇలా ఈ ఉదయ ప్రార్థన చెప్పుకున్నాం. ఈ ఉదయ ప్రార్థన మన కర్మలనే, అంటే మంచి పనులు చేయాలని, మరి ఈ పని చేస్తే ఉపయోగం ఉంటుంది, ఈ పని ఉపయోగం లేదు కాబట్టి ఇది చేయాలి మనం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సమాజ సేవ చేస్తున్నాం అనుకోండి, ఒక సంస్థకి అందరూ సహాయం చేస్తున్నారు అనుకోండి, వీడు ఆలోచిస్తారు అందరూ సహాయం చేస్తున్నారు కదా, వాటికి మనకొద్దు. ఎవరైతే పట్టించుకోరో, ఎవరికైతే అవసరమో వాళ్ళకి సహాయం చేస్తాం అనే ఆలోచన మనకు ఆచారపర సంస్థకు వచ్చిందా లేదా? ఎవరైతే పట్టించుకోరో దాని దగ్గర మనం వెళ్తున్నాం. ఇక్కడ మంచి వెలినట్టుగా మాస్టర్ గారు చేస్తున్నానండి. ఆ గ్రహణ శక్తిని, ఆ నెచ్చ శక్తిని, ఆ అవగాహనని మనలో పట్టుదలకు ఇస్తుంది, సాధనలో పట్టుదల ఇస్తుంది. ఒక్కసారిగా దుఃఖం యొక్క వాస్తవత మనకు అర్థమవుతుంది. దుఃఖం అంటే ఏమిటి, దుఃఖానికి కారణం ఏమిటి, దుఃఖ నివారణ ఏమిటి అనే ఆలోచన కలుగుతుంది. ఆ దుఃఖాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే దానిని వృత్తి పదాలుగా అవలంబించడము అన్నాడండి. ఇక్కడ ఏంటి వృత్తి పదాలు అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏమిటి వృత్తి పదం అన్నాడండి ఇక్కడ? అసలు వృత్తి అంటే ఏమిటి? ఒక వ్యక్తి యొక్క జీవనోపాధి అంతే కదా. రెండు, జీవనం వచ్చేసింది. ఇంకోటి ఒక నిర్దిష్ట రంగంలో నైపుణ్యం, శిక్షణ, అవసరమైన పనిని సూచిస్తుంది. ఏది? వృత్తి అనేదండి. మనకి ఇక్కడ జీవనం అనేది పక్కన పెడదాం. ఒక నిర్దిష్ట రంగంలో నైపుణ్యం లేదా శిక్షణకు అవసరమే పనిని సూచిస్తుంది. అది ఇక్కడ వృత్తి పదాన్ని అవలంబిస్తుంది. మన నిర్దిష్ట రంగం ఏమిటి? సత్యాన్ని తెలుసుకోవడం. దాని నైపుణ్యంగా లేదా శిక్షణగా అవసరమయ్యేదే ఈ సత్సంగము, పారాయణము, సామాజిక సేవ అని చెప్తున్నాడు. అర్థం చేసుకుంటే వృత్తి పదాన్ని అవలంబిస్తాము, అంటే నైపుణ్యాన్ని అవలంబిస్తాము, శిక్షణ మనం పొందుతాము. ఎందుకంటే కొన్ని వృత్తులకు ప్రత్యేక శిక్షణ కావాలి కదండి. ఇప్పుడు ఎంబీబీఎస్ అవుతున్నారు, నా సొంత పూర్తి అయిపోయింది, తర్వాత ఏంటి సర్టిఫికేట్ పంపించేస్తారా? హౌస్ దగ్గర చేయాలి. అలా ఇంజనీర్ అనుకోండి, ప్రాజెక్ట్ వర్క్ చేసుకురావాలి, అవునా కదా? అలాగే ఈ ఆధ్యాత్మికతలో కూడా, సత్యాన్ని తెలుసుకోవడంలో కూడా నైపుణ్యం సంపాదించాలంటే శిక్షణ పొందాలి, అవసరం ఉందా లేదా? ఆ శిక్షణ మన సత్సంగం మనకు అందించాడండి మాస్టర్ గారు. నైపుణ్యాన్ని పెంపొందించుకొని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్ గారు. అంటే దానివల్ల ఏమవుతుంది, మన ఏకైక లక్ష్యం ఏదో దాని మీద ఒక దారుఢ్యం ఏర్పడుతుంది, బలమైన భావన కలుగుతుంది, బలమైన దృఢత్వం ఏర్పడుతుంది. ఇక్కడ వచ్చి జ్ఞానం 4 విధాలు చెప్పాడండి. ఇందులో ఒకటే చెప్పుకున్నాడు. శుద్ధ లక్ష్యావగాహన ఒకటే ఈరోజు సత్యంగా మనం తెలుసుకున్నాం. రెండవది సోపాయ సంప్రాజ్ఞానం అన్నాడండి. అంటే ఏంటి? ఉపాయంతో తెలివిగా ఏదైతే నీకు అడ్డమైన శక్తులు వస్తుందో దాన్ని తెలివిగా చేసుకో. నేను వచ్చా మీ దగ్గర అనవసరంగా మాట్లాడడానికి, మీరేం చేస్తారు? తెలివిగా ఏదో బాబా గురించి అప్పుడు బదులు పెడతారు. నేను ఏమంటాను వెళ్ళిపోతాను. లేదా నేను వచ్చి ఎవరికి చెప్తాను అనుకోండి, అది ఎందుకు పోయి అన్నారనుకో మీరు, నేను ఉంటాను అక్కడ, నేను వెళ్ళిపోతాను అనమాట. ఆ ఉపాయం కూడా అవలంబించు. అంటే ఈ సంప్రాజ్ఞంలో రెండోది ఉపాయాన్ని ఎరుగు పెట్టుకో. అంటే ఏంటి? ఉత్తమమైన పందాన్ని ఎన్నుకోవడం ద్వారా సాధ్యం కాదని మన సామర్థ్య పరిస్థితిని అనుసరించి గుర్తించడమే సోపాయ పరిజ్ఞానం, సోపాయ సంప్రాజ్ఞము. అంటే ఏంటి? విషయం అనుకోండి, నీవు పరిమితిలో నీ పరిస్థితిని బట్టి అనుసరించి ఉపాయంగా. సత్సంగానే పోలేకపోయాం అనుకోండి, ఇంట్లో సత్సం గురించి ఆలోచించు. పారాయణ చేయలేమని అనుకోండి, ట్రైన్లో పారాయణ చెయ్యి, ఉపాయమే కదండి అది కూడా.
అంటే ఏదో ఒక విధంగా నువ్వు కల్పించుకో. అప్పుడే దేశకాల సామర్థ్యాలకు అనుగుణమైనట్టుగా. అంటే ఒక రెండుకి పోయినాము, అక్కడ పాలన చేసే టైం ఉండదు. అప్పుడు ఏం చేస్తావు? ఖాళీ ఉన్నప్పుడు ఈరోజు పాలన ఏం చేశామో దాని గురించి ఆలోచిస్తూ ఉండు. అక్కడ కొంచెం పాలన ఫంక్షన్ ఏదే పాలన అంటారు అలా. అందుకని ఇప్పుడు దేశకాల సామర్థ్యకు అనుగుణమైన పందాన్ని ఎన్నుకునే నైపుణ్యం వస్తుంది. గుడ్డిగా మొండిగా ఎన్నుకున్న పందాన్ని అనుసరించి అపజయాన్ని, నిరుత్సాహాన్ని పొందే ప్రమాదాన్ని, అది తెలియక లక్ష్యాన్ని సంగించే ప్రమాదాన్ని నివారిస్తుంది. అంటే గుడ్డిగా మొండిగా అన్నాడు, నాకు ఇవంతా ఏం తెలియదండి, నేను రోజు గుడికి పోతానని పెట్టుకుంటా అంతే. ఆయన నిశ్చయంతో ఉన్న తర్వాత ఎప్పుడైతే ఉపాయం అన్నమాట, ఇక్కడ పని వస్తుందా, నేను రాని, నాకు పని ఉందండి, వస్తే నేను గుడికి పోవాలా, ఎవరు పిలిచారనుకోండి, నాకు పని ఉంది అర్జెంట్గా మీరు వస్తానన్నప్పటికీ తీరిపోతాం. అది ఉపాయం. గుడిగా మీరు దేవుడిని డొక్కుంటా ఏదైనా కావచ్చు కాక, దాంట్లో నీకు అపజయం అనేది ఉండదు, నిరుత్సాహం అనేది ఉండదు. ఆ నిరుత్సాహ ప్రమాదాన్ని తొలగిస్తుంది. అది రెండోది సోపాయ సంప్రాజ్ఞము. అంటే ఏమిటి? ఉపాయాన్ని ఎరుగుట. రెండో చెప్పాయండి, ఈరోజు రెండే అయినాయి. వచ్చేవారు మీకు రెండో ఒకటో వివరించుకుందాం. అంటే ఏమిటి? జ్ఞానము పొందేదానికి 4 విధాలు. ఏది? ఆ సంప్రాజ్ఞము. ఆ సంప్రాజ్ఞం అంటే ఏమిటి? అప్రమత్తతగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, స్వచ్ఛమైన గ్రహణ శక్తి కలిగి ఉండడము. ఆ స్వచ్ఛమైన గ్రహణం ఉన్నప్పుడు మాత్రమే ఆత్మ నిగ్రహము ఉపాయంతో మన లక్ష్య సాధన కోసంగా కృషి చేయడానికి మనకి వీలవుతుంది. అది కానీ ఉంటే, ఏది ఆత్మ నిగ్రహము అని ఉంటే, ఆ ప్రాజ్ఞం అన్నది ఉంటే, ఇవేవి మనకి అడ్డు రావు అనే విషయం చెప్పడమే. దాని తగ్గట్టుగా నీకు నువ్వు మార్చుకో. పోర్చుగల్ ఆమె మరియాని ఏ విధంగా అయితే తన జీవితాన్ని మార్చుకున్నదో ఇతరుల కోసంగా, అంటే సేవ చేయడమే కాదు, సంకల్ప శక్తి గట్టిగా ఉందని మనం గుర్తించాలి. ఇక్కడ ఆ సంకల్ప శక్తి మనలో ఉంటే మనము కూడా సాధించవచ్చు, ఛేదించవచ్చు, దాన్ని పొందవచ్చు. దేన్ని? సత్యాన్ని. ఇదే పాయింట్ బట్ట పెట్టుకోండి. సత్యాన్ని గ్రహించడము, అదే శాశ్వతత్వము అని వరదరాజ మాస్టర్ గారు మనకి ఎంతగా వివరించి మనకి అందించిన దానికి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వస్తి. శ్రీ సచిదాన సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सचिदान सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं